వెళ్ళి వినాయకుడి టెంపుల్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత, మా మరిది వాళ్ళు అటు నుండి అంటే కాకినాడ వెళ్ళిపోయారు. మేము మాత్రం ఆగాము. మా మామయ్య అంటే మేనమామ ఇంటికి, ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ వివరాలు షేర్ చేస్తున్నాను. హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతిరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. మా మామయ్య వాళ్ళు ముమ్మడివరంలో ఉంటారు. ఇంకా మామయ్య, అత్త ఇద్దరు రిటైర్డ్ టీచర్స్ అనమాట. గవర్నమెంట్ టీచర్స్. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకొద్దిసేపు మాట్లాడేసి ఇంక ఎక్కువసేపు ఉండలేదనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. కొత్తలంకకి వెళ్ళాము. ముమ్మడివరం అంటే కొంచెం పర్వాలేదు సిటీ. కొత్తలంక అంటే ఇంక విలేజ్ అనమాట. చూశారు కదా కోనసీమ అందాలు. చాలా బాగుంటుంది. పల్లెటూరు కదా! వెళ్తున్న ఈ వ్యూ చూశారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇంకా మేము ఎప్పుడు ముమ్మడివరం వచ్చినా, ముమ్మడివరం మండే సంత ఉంటుందన్నమాట. ఆ సంతలో చప్పిడి చేపలంటారు. మీకెవరికన్నా ఐడియా ఉందా? చప్పిడి చేపలు, ఇంకా ఎండు రొయ్యలు అవి చాలా బావుంటాయన్నమాట ఈ మార్కెట్‌లో. మండే సంతలో అవి కొనుక్కొని తీసుకువెళ్తూ ఉంటాము. కానీ ఈసారి ట్యూస్‌డే వచ్చాం కదా! ఇంకా అవ్వలేదు. ఇంకా మండే వచ్చుంటే బావుండేది మరి. వీళ్ళెవరికైనా చెప్పి కొని పెట్టేసి ఉంచండి అంటే ఉంచేవారు. కానీ మేము సడన్‌గా వచ్చాం కదా! ఊరు వస్తామని అనుకోలేదు. సడన్‌గా గుడి ప్రయాణం. సరేలే ఇంత దూరం వచ్చాం కదా! అందరింట్లకి వెళ్దామని ఇంకా మెయిను దగ్గరగా ఎవరున్నారో వాళ్ళ ఇంటికి మా మావయ్యోళ్ళు మెయిన్ ముమ్మడివరంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటికి. అలాగే ఎప్పుడొచ్చినా కొత్తలంక వస్తాం కాబట్టి కొత్తలంకకే వచ్చామనమాట. ఇదిగోండి ఇదే ఇల్లు. మా పిన్ని వాళ్ళు ఇలా తోటల్లోనే కట్టుకున్నారనమాట. అంటే మా బాబాయ్ వాళ్ళొచ్చేసి 5గురు అన్నదమ్ములు ఒకే చోట వరుసగా కట్టేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా పిన్ని, బాబాయ్ లేరు. కరోనా టైంలోనేమో మా బాబాయ్ చనిపోయారు. ఆ తర్వాత ఆవిడ బెంగ పెట్టేసుకొని ఆవిడ చనిపోయింది. ఇంకా చెల్లి, వాళ్ళ ఆయన ఉంటున్నారనమాట. చూశారు కదా పొలాలు ఎంత బావుంటాయో. ఇంకా పైకి డాబా పైకెళ్ళి చూస్తే ఇంకా చాలా బావుంటుంది. కానీ ఎండ అప్పటికే ఎంత ఎండుందంటే ఇది జూన్ 2న వెళ్ళాం కదా! అప్పుడైతే మరీ విపరీతంగా ఉన్నాయి ఎండలు. చూసారా పొలాలు, అలాగే కొబ్బరి తోటలు చాలా బావుంటుంది. ఎంత బావుంటుందంటే గాలి వీళ్ళ వంటగదిలోంచి ఎలా వస్తదంటే అలా వస్తది. ఇంకా ఎంతైనా ఎండాకాలం కదా! కొంచెం వేడే. ఇంకా మా పాప వెతకడం స్టార్ట్ చేసేస్తదనమాట. ఏం బొమ్మలున్నాయి, ఏంటి అని. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇదే పని. ఇంకా మా చెల్లి వంట చేసేసింది కానీ ఇంకా భోంచేయలేదనమాట. ఇక్కడ కూడా ఎక్కువసేపు ఏమి ఉండలేదు. 1 అవర్ అలా కూర్చొని ఇంకా బయలుదేరేసాము. మా పిన్ని వాళ్ళు కొత్తలంకలో హౌస్ కట్టుకున్న తర్వాత నుంచి ఇంకా పల్లంకూరు వెళ్ళడం మానేసామన్నమాట. ఎక్కువ వెళ్ళము. ఎందుకంటే లాంగ్ జర్నీ అయిపోద్ది. ఇంకా అందుకే ఎప్పుడొచ్చినా ఇంకా ముమ్మడివరం వచ్చామనుకోండి, ముమ్మడివరంలో 1 అవర్ వాళ్ళ దగ్గర ఉండేసి ఇంకా కొత్తలంక వచ్చేసేవాళ్ళం అనమాట. మా అత్తేమో "ఏమ్మా ఇక్కడ ఉండొచ్చు కదా! ఇక్కడ పడుకోండి" అని అనేది. కానీ అక్కడ ఉండలేకపోయేవాళ్ళం అనమాట. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసేవాళ్ళం. అంటే ఇక్కడ రాత్రంతా కబుర్లు చెప్పుకొని ఉండేవాళ్ళం. అక్కడైతే సైలెంట్‌గా ఉండాల్సొచ్చేది. గప్‌చుప్ అనమాట. పున్నాస. ఇదేనా లక్షణఫలం? రామఫలం. లక్షణఫలం అదా? అది చెట్టు వెనక. సరే అయితే. బాయ్. భోంచేయమని చాలా బతిమలాడారు కానీ ఇంకా చేయలేదనమాట. ఎందుకు అంటే అప్పుడే అంతకుముందే టిఫిన్ తిన్నాం కదా! అందుకని ఇంకా ఏదోలా ఉంది. కడుపు ఫుల్‌గానే ఉంది. ఇంక తినలేమని చెప్పేసామనమాట. ఇంకా 1:00కి ఇంకా కాకినాడ స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా! మా కోనసీమ అందాలు ఎంత బావుంటాయో అసలు జర్నీ చేసినోళ్ళకే తెలుస్తది ఆ ఆనందం. మేము ఎక్కడో రాంచీ నుంచి ఎప్పుడో వస్తూ ఉంటాం కాబట్టి మాకింకా చాలా హ్యాపీగా ఉందనమాట. ఓకే అండి. ఇలా జరిగిందండి మా కోనసీమ ప్రయాణము. ఎంతమంది మీది కోనసీమో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మామయ్య వాళ్ళేమో ఆవకాయ పికిలు, ఇంకా మామిడి పళ్ళు వాళ్ళ చెట్లకు కాసినవే ఇచ్చారు. మా చెల్లి కూడా ఆవకాయ పట్టింది. తను కూడా ఇచ్చిందనమాట. మెయిన్ కొబ్బరికాయలు తెచ్చుకుంటాను ఎప్పుడు వెళ్ళినా. కానీ చెప్పాను కదా! సడన్‌గా వెళ్ళాము. ముందే చెప్తే రెడీ చేసి ఉంచేవారు. ఇంకే బయలుదేరి కాకినాడకొచ్చేప్పటికి 3 అయిందనమాట.
చూసారా కాకినాడ వచ్చేటప్పటికి ఇక్కడ అంతా ఎండ ఉంది. మేము కాకినాడకి వెళ్ళేటప్పటికి అక్కడ అంతా పెద్ద పెద్ద వర్షం చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి ఆ రోజు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.